అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మానవాళి తప్పిదం వల్ల వేడెక్కిపోతున్న భూమిని కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకి పిలుపునిస్తోంది. ప్రతి ఏటా ఏప్రిల్ 22ను ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరపాలని ప్రకటించింది. అందుకే ఈ రోజు అన్ని దేశాలు భూమి పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా ఏం చేయాలో ఒప్పందాలు, తీర్మానాలు చేస్తూ ఉంటాయి. సరే, ఈ కార్యక్రమాన్ని చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని మనకందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారు. సో కృష్ణశ్రీ గారు ఈరోజు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కృష్ణశ్రీ గారు. నమస్తే అండి. మీకు మరియు సఖీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. కృష్ణశ్రీ గారు ఈరోజు సకలకు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? ఈ మధ్య కాలంలో మనము ఆస్తమా, శ్వాసకోశ సంబంధించిన సమస్యల గురించి మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం తెలుసుకుంటున్నాము. అలాగే యోగా ప్రాణాయామాలు ఎంతో విశేషమైన లాభాలు ఉంటాయండి ఈ ప్రాణాయామాల్లో. ఎందుకంటే మన శరీరానికి ఆక్సిజన్ చాలా బాగా అందుతుంది అనమాట. ఎలాంటి సమస్య అయినా, క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా మనం చాలా త్వరగా తగ్గించుకోవచ్చు, అంత అద్భుతమైన ఈ ప్రాణాయామాలు. అయితే ఈ క్రమంలో మనం తెలుసుకుందాము ఉజ్జయి ప్రాణాయామము మరియు ఉష్ట్రాసనము. అంటే ఈ రోజు ఉజ్జయి ప్రాణాయామం అలాగే ఉష్ట్రాసనం ఈ రెండు నేర్పించబోతున్నారు. సో ఈ రెండు ఆసనాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి? శ్వాసకోత సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ అవడమే కాకుండా ఇంకేమైనా లాభాలు ఉంటాయి? నిజంగా చాలా అద్భుతమైన ప్రాణాయామం అండి ఉజ్జయి. మొదటగా తెలుసుకుందాము. ఈ ప్రాణాయామం ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా దీనికి గొంతు సంబంధించిన సమస్య, అలాగే గొంతు దగ్గర వాపు, అలాగే మాటలో స్పష్టత వస్తుంది. కొంతమంది నత్తిగా మాట్లాడతారు. పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. ఇది ఉష్ట్రాసనం వల్ల ఏం లాభాలు? ఉష్ట్రాసనము చేయటం వల్ల దానికి కూడా థైరాయిడ్, ఇప్పుడు ఉజ్జయి కూడా ఇందా చెప్పుకున్నాం కదా, దాని వల్ల కూడా థైరాయిడ్ చక్కగా తగ్గిపోతుంది. అలాగే ఉష్ట్రాసనంలో కూడా థైరాయిడ్ సమస్య, ఊపిరితిత్తులు అంతా ఓపెన్ అప్ అవుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా వెన్నుపూస చక్కగా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. సో ఎవరైనా చేయొచ్చా ఈ రెండు ప్రాణాయామం అయిన ఆసనం, లేకపోతే ఉజ్జయి ప్రాణాయామం అందరూ కూడా చేయొచ్చండి, ఏం సమస్య లేదు. అలాగే ఉష్ట్రాసనం అంటే నేను ఇందాక చెప్పా కదా, బాగా నొప్పిగా ఉంటే నడుము కొంచెం స్లోగా చేయండి. ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసనం స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం కష్టంగా స్టార్టింగ్ లో అర్ధ ఉష్ట్రాసనం చేసి తర్వాత పూర్ణ ఉష్ట్రాసనం చేయొచ్చు. అలా అందరూ ఎవరైనా చేయొచ్చు. సో మరి ముందుగా ఈ రెండిట్లో మనం ప్రాణాయామం ముందు చేయబోతున్నాం, ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం. ఓకే, మరి అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఉజ్జయి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ గొంతుని కొంచెం టైట్ చేయాలి. కొంచెం స్టార్టింగ్ లో నేర్చుకునే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం టైట్ చేయాలండి. ఇలా టైట్ చేసి రెండు చేతులు మనం ధ్యాన ముద్రలో కూర్చుని ఇలా నడువుని ఏ ప్రాణాయామం చేసినా కూడా మనం చక్కగా మన వీలైన ఆసనలో కూర్చుని చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది. గొంతు దగ్గర టైట్ చేసి నోరు మూసేసేయాలి, నోరు తెరవకూడదు. ఇక్కడ నుంచి సౌండ్ తీసుకురావాలి మనం. ఇలా బాగా తీసుకున్నాక ఇప్పుడు మనం తలని ఇలా లాక్ చేయాలన్నమాట. ఇలా తలని ఇలా కింద దించేసేయాలి. ఇలా దించేసి మనము కొంతసేపు మనం శ్వాసను బిగ్గబట్టేసి ఉంచేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా బిగ్గబట్టి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అలా బిగ్గబట్టేసి ఉంచి అప్పుడు మనం స్లోగా తలని పైకెత్తి ఈ కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు నుంచి గాలిని బయటికి వదలాలన్నమాట. ఇలా ఈ ప్రాణాయామం చేయటం వలన ఆస్తమా, సైనస్, ఎలర్జీస్, అలాగే టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, అవి కూడా తగ్గుతాయండి. సో ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలో చూపించారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఉష్ట్రాసనంకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ కొంచెం నార్మల్ గా చేసి దాని తర్వాత ఒకవేళ చేయగలిగిన వాళ్ళు బాగా కంప్లీట్ గా చేయొచ్చు అని అన్నారు కదా. అదే అర్ధ ఉష్ట్రాసనం చేసిన తర్వాత పూర్ణ ఉష్ట్రాసనం అని చెప్పారు. సో మరి అసలు ఉష్ట్రాసనం ఎలా చేయాలో చూపిస్తారా? మరి తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేసే విధానం గురించి తెలుసుకుందామండి. పొజిషన్లోకి వెళ్దాం. మనం కాళ్ళని ఇలా చాపి వజ్రాసనంలోకి వెళ్దాం. మోకాళ్ళ మీద నించున్నాం. రెండు కాళ్ళ మధ్య ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మన చేతిని ఇలా పైకెత్తి శ్వాసని బాగా తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసని బయటకు వదులుతూ ఈ చేతిని మనం వెనకాల మన కుడి పాదం యొక్క కుడి మడాన్ని పట్టుకోవాలి. అలాగే ఈ చేతిని కూడా ఇలా మనం పైకి లేపుతూ ఈ పదాన్ని పట్టుకోవాలి. బాడీ మొత్తం వెనక్కి వంగాలి, పూర్తిగా బాడీ వంగాలి.
పొట్టని లోపలికి నెట్టాలి. నార్మల్ బ్రీతింగ్ కనీసం ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు చేస్తే మంచి ఛాతీ చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. స్లోగా మనం నార్మల్ పొజిషన్లోకి వద్దాము. కూర్చుందాం. సో కృష్ణశ్రీ గారు ఈరోజు ఉజ్జయి ప్రాణాయామం అలాగే ఉష్ట్రాసనం ఈ రెండు నేర్పించారు. సో రెండు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా సాధన చేస్తే కనుక మంచి ఉపయోగాలు ఉంటాయి అంటున్నాను. ఓకే, సో ఇంత చక్కటి ప్రాణాయామం ఆసనం ఈరోజు మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. మీకు కూడా అండి. నమస్తే అండి. ఇదండి ఇవాళ యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. మనం భూమిని నేల తల్లిగా కొలుస్తాం. నిజానికి మనందరినీ చల్లగా చూసే తల్లి ఈ భూమే. మనల్నే కాదు, సమస్త జీవజాతిని తన కడుపులో పెట్టుకుని కాపాడే గొప్ప మనసు భూమాతకుంది. జీవజాతి మనుగడకు మూలాధారమైన భూమిని అభివృద్ధి పేరిట మానవాళి నాశనం చేస్తోంది. ఒకప్పుడు భూమంతా దట్టమైన అరణ్యాలుండేవి. నేడు అడవులు 21% తగ్గిపోయాయి. అంటే భూమిపై 5 వంతుల అరణ్యాల్లో 4 వంతులు నాశనం అయిపోయాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి సౌందర్య లహరి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? గచ్చిబౌలిలోని ABC బ్యూటీ సాలూన్కి వచ్చేసింది. సో ఇవాళ మనతో పాటు ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ భాను గారు ఉన్నారు. సౌందర్యానికి సంబంధించి తను మన సకులందరికీ ఏం పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భాను గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇవాళ సౌందర్యానికి సంబంధించి మా సకులందరికీ ఏం పరిచయం చేయబోతున్నారు? ఫ్రెష్ ఫ్రూట్ ఫేషియల్ తెలియజేస్తాను. ఓకే అండి, మరి ఎలాంటి ఫ్రూట్స్ని వాడుతున్నారు మీరు? కీరా, క్యారెట్, పపాయ, బనానా. ఓకే, దీనివల్ల యూజెస్ ఏంటి? యూజెస్ వచ్చేసి నార్మల్గా చాలా చిన్నపిల్లలు ఫేషియల్ చేయలేరు. చిన్న పిల్లలకి మీ ఫ్రెష్ ఫ్రూట్ అయితే చిన్నపిల్లలకి చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే దీంట్లో ఏం కెమికల్స్ యూజ్ అవ్వవు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మంచిగా కొంచెం గ్లో కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్రెష్ ఫ్రూట్ ఇంకా బాగుంటుంది స్కిన్కి. సో ఇది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే అండి, మరి ఆ ఫేషియల్ ఏంటో మాకు తొందరగా పరిచయం చేస్తారా? తప్పకుండా. స్టార్ట్ చేద్దామా భానుగారు? యా, కంపల్సరీ. సో మరి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? మా మోడల్ వచ్చేసారు. సో తిన స్కిన్ వచ్చేసి సెన్సిటివ్గా ఉంది, అన్ఈవెన్ స్కిన్ కూడా ఉంది. కొంచెం ఐ కింద డార్క్నెస్ ఉంది, అలాగే చిన్న దగ్గర కూడా డార్క్నెస్ ఉంది. సో తినకైతే ఫేషియల్ బాగుంటుంది. సో ఓకే, మరి ఫస్ట్ స్టెప్లో క్లెన్జింగ్గా ఏం వాడుతున్నారు? ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ యూస్ చేస్తాం. నార్మల్గా ప్రొడక్ట్స్లో అయితే క్లెన్జింగ్ ఫేషియల్ కిట్లోనే వస్తుంది. మనం ఫ్రెష్గా చేస్తున్నాం, ఫ్రెష్ ఫుడ్తో చేస్తున్నాం కాబట్టి కీరాని మనం క్లెన్జింగ్గా తీసుకుంటాం. సో కీరాని క్లెన్జింగ్గా యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ ఏంటి? ఫ్రూట్స్లో వచ్చేసి కీరానే క్లెన్జింగ్గా యూజ్ అవుతుంది. ఓకే, సో మరి క్లెన్జింగ్ ఇంకా ఎంతసేపు చేస్తారు? 2 to 3 minutes చేస్తాము. ఓకే. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. కీరాతో క్లెన్జింగ్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్లోనే తనకు చాలా వరకు ట్యాన్ క్లియర్ అయిపోయింది కదా? కీరాతో చాలా ట్యాన్కి రిమూవ్ అవుతుంది. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? స్క్రబ్గా మనం ఇప్పుడు క్యారెట్ని తీసుకుంటున్నాం. ఓకే, మరి క్యారెట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? క్యారెట్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మేము దాన్ని స్క్రబ్లా యూజ్ చేస్తాం. దానివల్ల ఫేస్ గ్లో వస్తుంది, డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో ఓకే, మరి స్క్రబ్ ఎంతసేపు చేస్తారు? 4 to 5 minutes. ఓకే. సో స్క్రబ్ అయిపోయింది కదా, స్క్రబ్ తర్వాత తన కొద్దిగా ఈవెన్ టోన్ అలాగే కొంచెం గ్లోయింగ్ కూడా వచ్చింది. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? నార్మల్గా థర్డ్ స్టెప్ వచ్చేసి స్టీమ్ తీసుకుంటాము. ప్రజెంట్ అయితే తినకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లేవు. సో తినకు బ్లాక్ హెడ్స్ ఉన్నట్లయితే స్టీమ్ పెట్టి దాన్ని రిమూవ్ చేయొచ్చు. తినకు లేదు కాబట్టి మనం స్టీమ్ తీసుకోము, డైరెక్ట్గా మసాజ్కి వెళ్తాము. సో మరి మసాజ్కి ఏం వాడుతున్నారు? మసాజ్కి వచ్చేసి పపాయాని యూజ్ చేస్తాము. సో పపాయ వల్ల బెనిఫిట్స్ ఏంటి? పపాయ వల్ల గ్లో వస్తుంది, అండ్ వచ్చేసి బ్లాక్ ఉంటాయి కదా డార్క్స్, అవి పోతాయి. సో మరి మసాజ్ ఎంతసేపు చేస్తారు? మసాజ్ వచ్చి 5 to 6 minutes. ఓకే.
మరి మసాజ్ కూడా అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి జెల్ తీసుకుంటాము. ఫ్రూట్స్లో జెల్గా బనానాని తీసుకుంటాము. ఓకే, సో బనానా వల్ల ఏంటి బెనిఫిట్స్? జెల్ ఉంటుంది కదా, స్కిన్ సాఫ్ట్ అవుతుంది. ఓకే, మరి అది ఎంతసేపు చేస్తారు? అది 2 to 3 minutes అండి. ఓకే, మరి చేసేద్దామా? చూసారు కదా హరి, 1 సిట్టింగ్లోనే మనకు చాలా గ్లో తెలుస్తుంది. అవును, నిజంగానే స్టెప్ బై స్టెప్ చేస్తున్నప్పుడే మనకు కొద్దిగా గ్లో వస్తూ ఉందన్నమాట. సో మరి ఇప్పుడు ఫేషియల్ అయిపోయిన తర్వాత సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఎంతసేపటి తర్వాత వాడచ్చు? ఆ డే మొత్తం యూజ్ చేయకూడదు, నైట్ యూజ్ చేయకూడదు, నెక్స్ట్ డే మార్నింగే యూజ్ చేయొచ్చు. ఓకే, మరి ఇలా ఎన్ని టైమ్స్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఫేషియల్? ఇప్పుడు మేము చేస్తుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కదా, ఫ్రెష్ ఫ్రూట్కి 1 monthకి 4 times చేసుకోవచ్చు. ఓకే, తో కెమికల్ యూజ్ అవ్వదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, స్కిన్కి కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. సో ఇది నిజంగా చాలా బెనిఫిట్ ఫేషియల్. చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా కెమికల్స్ అంటే భయపడుతూ ఉంటారు ఫేషియల్కి. సో ఇదైతే హ్యాపీగా ఎన్ని టైమ్స్ అయినా చేసేసుకోవచ్చు అండ్ బెస్ట్ రిజల్ట్ కూడా వస్తుంది మనకు న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల. సో మరి ఇంత మంచి ఫ్రెష్ ఫ్రూట్ ఫేషియల్ మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారా సకులు, ఇది ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నేల తల్లిని కాపాడే ప్రయత్నాలు మన దేశంలోనూ అనేకం జరుగుతున్నాయి. కానీ పెరుగుతున్న జనాభా, పేదరికం, విధాన లోపాలు పర్యావరణ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తలా ఓ చేయి వేస్తే ప్రకృతి సమతుల్యత కాపాడవచ్చని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. అందరూ ప్రకృతిని కాపాడేందుకు కృషి చేసినప్పుడే నేల తల్లిని రక్షించుకోగలుగుతాం. కలపను జాగ్రత్తగా వాడినప్పుడే అరణ్యాల విధ్వంసం వల్ల సంభవించే నష్టాన్ని నివారించుకోవచ్చు. సరే, మీకోసం కార్యక్రమం సిద్ధంగా ఉంది, చూసేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనతో పాటు పద్మావతి గారు ఉన్నారు. మరి ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే పద్మావతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజేంద్ర నగర్ నుంచి అండి. ఓకే అండి, ఈ రోజు మా సకలకు ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారు? అట్ట ముక్కలతో ఒక డిజైన్ చేసి చూపిస్తాను, హ్యాండ్ మేడ్ పేపర్ పైన. ఓకే అండి, సో ఈ డిజైన్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? షూర్ అండి. హ్యాండ్ మేడ్ షీట్, ఇవి అట్ట ముక్కలు, బ్రషెస్, కలర్స్, గ్లూ, వాటర్, సీజర్స్, కటింగ్. సో కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పారు. ముందుగా ఏం చేద్దాం? ముందుగా ఈ అట్ట ముక్కల్ని తీసుకొని ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సిజర్స్ తీసుకొని ఇలా ఒక ఓవల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే, ఇంకొక కట్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది కదా, హాఫ్ కట్ చేసుకోవాలి మనం. ఓకే, ఒక షేప్ వచ్చే వరకు మనం కట్ చేసుకోవాలి. ఇలా మనకి పెటల్ లాగా వస్తుంది. ఇలా మనకి పెటల్స్ కి 5 or 6 అవసరం ఉంటాయి. సో ఆ 5 or 6 మనం కట్ చేసి పెట్టుకోవాలి. సో పద్మావతి గారు 5 పెటల్స్ కట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనికి లీఫ్ కూడా కట్ చేసుకోవాలి. లీఫ్ ఎలా కట్ చేయాలో చేసి చూపిస్తానండి. ఓకే అండి. ఇలా కొంచెం లెంత్ గా ఉన్నది తీసుకోవాలి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది కూడా సేమ్ పెటల్ మనం చిన్న షేప్ లో కట్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం లెంత్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకుంటే మనకి లీఫ్ షేప్ వచ్చేస్తుంది. అది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనకి ఎన్ని అవసరమో అన్ని ఇలా లీఫ్ షేప్ లో కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, దీనికి ఎలా అంటించాలో చూపిస్తాను. సరే అండి. మనకి ఎన్ని లీవ్స్ కావాలంటే అన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న లీవ్స్ మనం ఎక్కడెక్కడ అవసరమో మనం అక్కడక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ఇది ఇలాగా. ఇది దీనికి అవసరమైన కాడలు కూడా మనం కట్ చేసుకోవాలి. ఓకే, మనం ఏ పీస్ కూడా మనకు వేస్ట్ అవ్వదు. సో అలా గమ్తో అతికించుకోవాలండి, అంటించుకోవాలండి గమ్తో. ఇలా కట్ చేసుకున్నాం కదా, మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాక కొంచెం ఆరడానికి మనకు టైం పడుతుంది కదా, సో అది చేసి తీసుకొచ్చాను, మీకు చూపిస్తాను. అలాగే అండి.
సో పద్మావతి గారు చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కలర్స్ వేసుకుందామండి. ఓకే అండి. కలర్స్ వేసుకుందాము. ఫస్ట్ పింక్ తీసుకుంటున్నాను. ఓకే, ఫ్లవర్స్ కి పింక్ వేస్తున్నాను. పింక్ వేస్తున్నాను. ఓకే, పింక్ కలర్ ఫ్లవర్స్ వేసుకున్నాం కదా, ఈ మధ్యలో వెల్లో వేసుకోవాలి. ఈ కాడలు ఉన్నాయి కదా బ్రౌన్, ప్లస్ ఇక్కడ ఈ లీవ్స్ కి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ వేసుకోవచ్చు. ఇలా ఆరిన తర్వాత మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. ఫ్లవర్స్ నేను పింక్ తీసుకున్నాను కదా, ఇలా డిఫరెంట్గా ఏదైనా తీసుకోవచ్చు. ఆరిన తర్వాత ఇంకా బ్రైట్ లుక్ బాగుంటది. పద్మావతి గారు చాలా బాగుందండి. మీరు వాడిన అట్ట ముక్కల వల్ల ఇంకొంచెం అందం వచ్చింది. దీన్ని ఎలా అండి, మనం కార్డ్బోర్డ్ లా దాచుకోవచ్చా, అంటే ఫ్రేమ్ కట్టించుకోవచ్చా? ఇది ఫ్రేమ్ కట్టించుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు. ఫ్రేమ్ కూడా గ్లాస్ అక్కర్లేదు, మనకి న్యూస్ పేపర్ రోల్ చేసుకుని ఇలా బార్డర్స్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది వాల్ హ్యాంగింగ్స్ లాగా. పద్మావతి గారు చాలా బాగుందండి డిజైన్, అంటే వెరైటీగా ఉంది నార్మల్ గా వేసేదానికంటే కూడాను. చాలా చక్కగా ఉందండి. ఇంత చక్కటి డిజైన్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సఖలు, పద్మావతి గారు చేసిన డిజైన్ ని తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మీకున్న సరికొత్త ఐడియాస్ ని మాతో షేర్ చేయడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఇవి ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యతే కాదు, ప్రతి మనిషి బాధ్యతగా భావించాలి. మనం వనరుల్ని ఎంత మితంగా వాడితే భూమి తల్లికి అంత మేలు చేసినట్లు అవుతుంది. ప్రజా రవాణా వ్యవస్థను వీలైనంత పరిమితంగా ఉపయోగించాలి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. నీటి వినియోగంలో పొదుపు అవసరం. ప్లాస్టిక్ వాడకానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొక్కలను పెంచాలి, తోటి వారిని పెంచేలా ప్రోత్సహించాలి. అప్పుడే భూమిని చల్లగా ఉంచగలం. సరే, మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు రాసి పంపించాలనుకుంటే మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.